అనగనగనగా గోదావరి ఒడ్డున ఒక అందమైన పచ్చని ఊరు ఉండేది. ఆ ఊరిలో మన చిన్ను ఉండేవాడు. చూసారా, చిన్ను ఎంత హుషారుగా నడుస్తున్నాడో. అరే, చిన్ను ఎందుకు ఆగిపోయాడు? ఆ పొదల్లో ఏముంది? అమ్మో, చూడండి, అది మామూలు మామిడికాయ కాదు, బంగారు మామిడికాయ. చిన్ను దాన్ని ముట్టుకోవడానికి వెళ్తున్నాడు. జాగ్రత్త చిన్ను! ముట్టుకోగానే పండు ఒక్కసారిగా మెరిసింది. అయ్యో, ఆ మామిడికాయ గడగడలాడుతుంది. చిన్ను భయపడిపోయాడు. చాపని మూత తెరుచుకుంది. లోపల నుండి పొగ కూడా వస్తుంది. లోపల నుంచి ఒక బుజ్జి ఏలియన్ బాబు వచ్చాడు. ఎంత క్యూట్గా ఉన్నాడు. చిన్ను ఆ బుజ్జిగాడు ఒకరినొకరు వింతగా చూసుకున్నారు. పాపం ఆ బుజ్జిగాడికి ఆకలి వేసిందట. పొట్ట చూపిస్తున్నాడు. మన చిన్ను వెంటనే జేబులోంచి బెల్లం ముక్క తీసిచ్చాడు. ఆ బెల్లం తినగానే ఏలియన్ బాబు కళ్ళల్లో వెలుగు వచ్చింది. భలే నచ్చింది. ఇద్దరు స్నేహితులైపోయారు. సంతోషంగా ఊరిలోకి వెళ్తున్నారు. ఇంతలో వాళ్ళ మీద ఒక పెద్ద నీడ పడింది. ఏంటది? అమ్మో, అల్లరి కూతులు! వాటి కన్ను మన బంగారు మామిడికాయ మీద పడింది. ఆ పెద్ద కోతి గట్టిగా అరిచి దాన్ని లాక్కోమని చెప్పింది. పరుగు పరుగు, చిన్ను తొందరగా పెరిగెత్తు, కోతులు వచ్చేస్తున్నాయి. చిన్ను ఆగకుండా పెరుగుతున్నాడు. కోతులు కూడా వదలట్లేదు. భలే ఎద్దుల బండి కింద నుంచి దూరిపోయాడు. కోతులన్నీ ఒకదానికొకటి గుద్దుకున్నాయి. భలే ఉంది. సంతలో జనం మధ్య నుంచి చిన్ను తప్పించుకుంటున్నాడు. కోతులు కూడా వెనక వస్తున్నాయి. అయ్యో, ఒక కోతి అరటి తొక్క మీద కాలు వేసి జారిపడిందే. చిన్ను నది ఒడ్డుకు వచ్చేశాడు. అదిగో గోదావరి నది. అక్కడ ఒక పడవ ఉంది. అదే మనకి దారి. తొందరగా ఎక్కువ చిన్ను, ఆ తాడు విప్పు, కోతులు వచ్చేస్తున్నాయి. అమ్మయ్య, కోతులకు నీళ్లు అంటే భయం. ఆగిపోయాయి. చిన్ను పడవను ఒడ్డు నుంచి దూరంగా నెట్టేశాడు. మనం సేఫ్. అబ్బా, ఎంత పెద్ద గండం తప్పింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. పడవ మెల్లగా వెళుతుంది. పడవ ఒక దీవి దగ్గర ఆగింది. చిన్ను అలసిపోయాడు. ఏలియన్ బాబు నవ్విస్తున్నాడు. అమ్మో, మళ్ళీ ఆ పెద్ద గుర్తు ఎలా వచ్చింది? ఓ, ఈదుకుంటూ వచ్చేసింది. చిన్నుకి దారి లేదు. కోతి దగ్గరికి వచ్చేస్తుంది. కాపాడండి! అదిగో మన బుజ్జి ఏలియన్ ముందుకొచ్చాడు. చిన్నుకి అండగా నిలబడ్డాడు. ఆ చిట్టుగాడిని చూసి కోతి ఎట్టారంగా నవ్వింది. వావ్, ఏలియన్ తల మీద లైట్ వెలిగింది. మ్యాజిక్ పవర్. నీళ్ళ రంగు వెలుతురు రాగానే కోతి గాలిలో తేలిపోయింది. చూడండి. చిన్ను ఆశ్చర్యపోయాడు. కోతి భయపడి పారిపోయింది. తోక ముడిచి పారిపోయింది. టాటా కోతి బావా! ఆ చిన్ను బుజ్జిగాడు గట్టిగా హక్ చేసుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. చిన్ను ఆ బుజ్జిగాడిని బంగారు మామిడికాయలో పడుకోబెట్టాడు. ఇద్దరు ఇంటికి వెళ్తున్నారు. ఆకాశంలో చుక్కలు చేతిలో మెరిసాయి. మామిడికాయ కూడా. ఎవరికి తెలియకుండా చిన్ను ఇంట్లోకి వెళ్ళాడు. ఆ మామిడికాయని జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టాడా. శుభరాత్రి చిన్ను, శుభరాత్రి బుజ్జి మామిడి. చిన్ను హాయిగా నిద్రపోయాడు.
కానీ ఆ మామిడికాయ ఇంకా మెరుస్తూనే ఉంది. కథ ఇంకా ఉంది. మళ్ళీ కలుద్దాం పిల్లలు. కథ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.